ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఫిలింకి దిస్ ఎంటైర్ మూవీ వాజ్ షాట్ విత్ ఐఫోన్ 6s ప్లస్ విచ్ హాస్ బీన్ డన్ బై ఓన్లీ అస్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మూవీ మేకింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. బడ్జెట్ ఎక్కువ అవుతుంది, బడ్జెట్ కంట్రోల్ అంటే ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఏంటంటే ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఒక నార్మల్ ఫిలిం తీద్దామని అనుకున్నాం. బట్ ఈ విషయం ఎక్కడికి వస్తుందంటే పిక్చర్ రిలీజ్ అయ్యే టైంకి ఆ సినిమాలో అన్ని ఐటమ్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఫైట్స్, బ్రాడర్నెస్, అంటే ఒక ఒక బిగ్ హీరో మూవీస్లో ఎన్నెన్ని ఎలిమెంట్స్ ఉంటుందో అవన్నీ ఉంటేనే రేపు ఈ సినిమాని థియేటర్ వరకు మీన్స్ వీ క్యాన్ టేక్ ఇట్ అవుట్. అదర్వైజ్ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే సార్ ఇది చిన్నవాళ్ళు సార్, ఎవరు చూడరు, ఎట్లా ఉంటుంది, రిలీజ్కి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఉంటుందన్నమాట. సార్ ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం ప్లీజ్, 1 minute. సో ఇప్పుడు ఏంటంటే సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాని మేము ప్లాన్ చేసేటప్పుడు దో వీఆర్ డూయింగ్ ద ఫిలిం విత్ ఆల్ ఫ్రెష్ ఫేసెస్, వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ త్రూ దిస్ ఫిలిం ఆల్మోస్ట్ హీరో, హీరోయిన్, ఫ్రెండ్స్, మదర్స్, సో మెనీ పీపుల్ ఆల్ ఆర్ ఫ్రెషర్స్. వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సో మెనీ పీపుల్ త్రూ దిస్ ఫిలిం. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇంకొక విషయంలో ఎక్కడ హుషారుగా ఉన్నామంటే ఏమాత్రం పెద్ద సినిమాకి తగ్గకుండా చిన్న వాళ్ళతో ఒక బిగ్గెస్ట్ రేంజ్లో పిక్చర్ చేస్తే ఎట్లా ఉంటుంది, అది కూడా విత్ ఎ స్మాల్ ఫోన్, ఐఫోన్. ఎందుకంటే ఇప్పుడు 5D కెమెరా ఉంది, రెడ్ కెమెరా ఉంది, లేకపోతే ఇంకొకటి ఉన్నాయి, అవన్నీ దే ఆర్ మెంట్ ఓన్లీ టు మేక్ ద మూవీస్. బట్ ఫోన్ ఈజ్ మెంట్ ఫర్ మీన్స్ టు టాక్, టు డూ అవర్ థింగ్స్. బట్ దాంతో ఒక మూవీ తీస్తే ఎట్లా ఉంటుందనే ఐడియా నాకు అసలు ఎందుకు వచ్చిందంటే ట్యాంజరిన్ అనే ఒక అబ్రాడ్ ఫిలిం, హాలీవుడ్ ఫిలిం. ఆ సినిమా డైరెక్టర్ సీన్ బేకర్, హీ వాంట్స్ టు డూ ఎ ఫిలిం ఆన్ ట్రాన్స్జెండర్స్. ఆ స్క్రిప్ట్ని పట్టుకొని హీ వెంట్ అండ్ హీ అప్రోచ్డ్ సో మెనీ పీపుల్ ఇన్ హాలీవుడ్. నో వన్ హ్యాస్ యాక్సెప్టెడ్ బికాస్ దిస్ ఫిలిం వోంట్ రన్. బట్ అక్కడ అతనికి ఏమనిపించిందంటే ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు కూడా సామాన్యమైన హ్యూమన్ బీయింగ్స్లో ఒక పార్టే, వాళ్ళ ఎమోషన్స్ను కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. కానీ ఇంతమంది ఉన్నారు, కానీ ఆ సినిమాకి చిన్న బడ్జెట్ని పెట్టమంటే ఎవ్వరూ పెట్టట్లేదునని ఆ ట్రాన్స్జెండర్స్ అందరినీ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ యొక్క పెయిన్ని మొత్తం అర్థం చేసుకొని ఎట్లయినా సరే ఈ పిక్చర్ని తీసుకెళ్ళి ట్రాన్స్జెండర్స్ కూడా హ్యూమానిటీలో వన్ ఆఫ్ ద పీపుల్ అని టు ప్రూవ్ దట్ హీ సెర్చ్ ఫర్ సో మెనీ పీపుల్, హీ డిడ్ గాట్ ఇట్. అప్పుడు ఏం చేశాడంటే హీ బ్రాట్ ఆల్ హిస్ మీన్స్ ఫ్రెండ్స్ ఆన్ టు ద టు హిమ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్ ఈజ్ ద థింగ్ ఐ వాంట్. చూడు, డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ ఈ పిక్చర్ వెళ్ళాలి అని ఆయన ఒక తీసుకున్నప్పుడు ఈ ఐఫోన్ వాళ్ళు అతనికి కాంటాక్ట్ అవ్వడం, మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీకి 4K రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ అవుతుంది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అప్పటికి ఇంకా 6S ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో హీ డిడ్ దట్ ఫిలిం విత్ 5 years. సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో 2015లో ఆ పిక్చర్ వేసే ఒక అరగంట ముందర they have announced that this film was shot completely on iPhone 5s అంటనే it has got tremendous response. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయింది. పిక్చర్ ఎక్స్ట్రాడినరీ అండి. మ్యాంగోలినా పిక్చర్స్ ఇమీడియట్గా త్రూఅవుట్ ద వరల్డ్ రైస్ దే హ్యావ్ బాట్ ఇట్ అండ్ దట్ పిక్చర్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ హీ హాస్ అచీవ్. సో ఫార్చునేట్లీ వెన్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, ఇప్పుడు ఈ ఫిలిం బడ్జెట్ అంటే మినిమం ఐ నీడ్ 3 to 5 crores మినిమం హీరో ఐ వాంట్. మా దగ్గర అంత అమౌంట్ లేదు. అండ్ ఐ అప్రోచ్డ్ సమ్ పీపుల్ when I told them I want to do a film with iPhone అంటేనే nobody has accepted. అంతేందుకు ఈ సినిమాలో కొంతమంది ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు పెట్టాలని నేను వెళ్ళి అడిగినా కూడా సార్ మేము ఐఫోన్ ఆర్టిస్ట్ కాదు సారీ అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ బికాస్ దే డోంట్ నో ది టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో. ఇంతకుముందు మన దగ్గర ఈ ట్విట్టర్ ఉన్నిందా, FB ఉన్నిందా, నథింగ్ ఈజ్ దేర్, బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్. అలాగే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు కాస్ట్ అనేది మనం డిక్రీజ్ చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చి దాన్ని చేయగల సత్తా ఉందని ఎవరైనా వచ్చి చెప్తే ఈ పీపుల్ కెన్ మీన్స్ ఇఫ్ దే కెన్ ఎంకరేజ్ మంచి సినిమాలు వస్తుంది. కొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఐ నో సో మెనీ పీపుల్. నేను కూడా ఎన్నో ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చి. బట్ ద థింగ్ ఈ సినిమాలు చేయాలని అనుకుంటే ఫస్ట్ మేకింగ్లో స్క్రిప్టులో డైరెక్టర్ రాసిన విజన్ ఇఫ్ యూ వాంట్స్ టు షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ టైం ఐ టుక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. ఏంటి, నో క్రేన్, నో ట్రాక్, నో అవుట్డోర్ యూనిట్, నో జిమ్మీ జీప్, నో లైట్స్,
డివిఎం ఐ మీన్ లెడ్ లైట్స్ మీన్స్ ఎల్ఈడి లైట్స్ ఒక 5-6 మ్యాక్సిమం బడ్జెట్ అంటే ఒక 20,000లో లైట్స్ మాత్రం కొని మ్యాక్సిమం ఎక్స్టీరియర్ ప్లాన్ చేసి నేను సీన్ను కూడా ఆ విధంగా ప్లాన్ చేసి ముందుగానే వెళ్ళి అన్నీ సెట్ చేసి కానీ మళ్ళీ రేపు ఐఫోన్ సినిమా అంటే ఏముందిలారా ఒక 5 మంది ఆర్టిస్ట్ని పెట్టుకొని ఒక లొకేషన్లో అటు ఇటు తిప్పేస్తారు అది ఉండకూడదు ఎందుకంటే రేపు వచ్చే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి నా వల్ల ఇప్పుడు మేము చేసిన ఈ ప్రోడక్ట్ వల్ల రేపు ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా వీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ అది నేను దృష్టిలో పెట్టుకొని రేపు సినిమా థియేటర్కి వచ్చినాక వెరీ ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎంత భారీ సినిమా ఎలాంటి టెక్నికాలిటీస్ ఉంది యూ టేక్ సౌండ్ యూ టేక్ ఎడిటింగ్ యూ టేక్ ఎనీథింగ్ అంటే ఇందులో వస్తే మీన్స్ ఐ హ్యావ్ షోన్ వెరీ స్మాల్ థింగ్స్ అంతకంటే ఎక్కువ చూపించలేము ఇప్పుడు కాబట్టి బట్ యూ క్యాన్ మీన్స్ యూ క్యాన్ సీ దట్ ఎవ్రీథింగ్ యూనా మీరు ఒక రెడ్ క్యామ్ ఇప్పుడు అంతెందుకు ఇక్కడున్న స్టూడియోస్ ఎడిటింగ్ రూమ్మేట్స్ ఎవరైనా సరే ఎవ్రీబడి గాట్ షాక్ బికాస్ దట్ ఈస్ ద అవుట్పుట్ వీ గాట్ సో ఇప్పుడు నేను చెప్పేదంటే మేము చేయాల్సిందన్నీ చేసేసాము స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ఇప్పుడు అడిగారని నన్ను అది ఎక్స్ట్రాడినరీ ఉందంటాను అది అనవసరం ఎందుకంటే సినిమాల విషయం ఉంటే ఆడుతుంది లేకపోతే దాన్ని ఎవడు చూడు అలాగే ఈరోజు నేను అందరినీ ప్లీజ్ ఈ సినిమా వచ్చి చూడండి ఐ డోంట్ వాంట్ టు రిక్వెస్ట్ ఎనీబడి ఎందుకంటే వీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ వీఆర్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ జస్ట్ ఐఫోన్తో చేసిన పిక్చర్ అనేది ఒక ఇంపార్టెన్స్ పెట్టుకోండి కొత్త వాళ్ళందరూ కలిసి ఫస్ట్ టైం ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని మన వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఎవరు ఎంకరేజ్ చేయరు ఫస్ట్ టైం ఈ సినిమా గురించి ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎ పిక్చర్ వాజ్ షాట్ విత్ ఐఫోన్ 6s ప్లస్ ఆల్రెడీ 2 ఫిలిమ్స్ ఇన్ హిందీ దే హ్యావ్ ఇన్ఫార్మ్ మీన్స్ దే హ్యావ్ ఆల్రెడీ అనౌన్స్డ్ కానీ ఇంతవరకు అది ఇంకా కాలేదు మన అనురాగ్ కశ్యప్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన లాస్ట్ ఇయర్ ప్రెస్ మీట్ పెట్టి ఐ హోప్ ఇట్ ఈస్ ఇన్ అక్టోబర్ ఆర్ దిస్ ఇయర్ స్టార్ట్లో సార్ ఆయన పెట్టి ఐఫోన్ 6s ప్లస్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ దట్ యూ ప్లీజ్ సీ అన్నాడు కానీ ఎందుకో ఇంతవరకు అది రాలేదు ఇది కాకుండా బ్రోజాన్ అనే ఇంకొక ఫిలిము లాస్ట్ ఇయర్ మేలో వాళ్ళు అంటే మేము అప్పుడు షూట్లో ఉన్నాము ప్రెస్ మీట్ అప్పుడు పెట్టారు ఐ గాట్ హర్ట్ అప్పుడు ఎందుకంటే అరే నేనే ఫస్ట్ అనుకుంటే సరే ఎందుకంటే అందరికీ ఐడియాస్ ఉంటుంది ఐడియాస్ రూల్ ద వరల్డ్ సరే ఎవరైనా సరే వస్తుంది అట్లీస్ట్ మన సౌత్ ఇండియా నుంచి అయినా మనదే అవుతుంది ఫస్ట్ టైం లక్కీలీ ఇంతవరకు వచ్చినా కూడా ఇంకా వాళ్ళది ఇంతవరకు ఏం రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనదే ఫస్ట్ సినిమా కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ వాళ్ళు మీరు లేనిదే సినిమా లేదు మేము ఎన్ని ఆటలాడినా మేము ఎన్ని చేసినా ఎన్ని హంగామాలు చేసినా ఎవడు పట్టించుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం మాకున్న బడ్జెట్ అనేది మినిమం బడ్జెట్లో మేము ఎంత మటుకు చేయాలో పబ్లిసిటీ విల్ డూ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎలాగైతే సార్ ఒక్క నిమిషం సార్ సో విషయం ఏంటంటే ఈ పిక్చర్ని మీ పిక్చర్గా మీరు ఓన్ చేసుకుని ధైర్యంగా ఈ పిక్చర్ గురించి మీరు 1 రాయండి 2 రాయండి కానీ హార్ట్ పెట్టి రాయండి ఎందుకంటే ఐ డిడ్ ఎ గుడ్ ఫిలిం నేను ఎందుకు అంటున్నానంటే నేను సినిమా చేశానని అనట్లే పిక్చర్ నేనే చేశాను కానీ కాపీ వచ్చినాక రీసెంట్గా వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ సెన్సార్ అయిపోయింది సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సెన్సార్ అయిపోయింది సెన్సార్ ఆఫీసర్ వాళ్ళు పిక్చర్ చూస్తేనే రమ్మంటారు లోపలికి వెళ్ళాక ఏం చెప్తారు సార్ ఈ సీన్ వద్దు ఆ సీన్ వద్దు ఇది కట్టు అది కట్టు యూ బై ఏ చెప్తారు నేను అలాగే వెళ్ళాం నేనండ్ మై ప్రొడ్యూసర్ లోపలికి వెళ్తానే సిట్ అన్నారు వాళ్ళు ఎస్ సార్ అన్న సార్ చెప్పండి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అప్రిషియేట్ యువర్ టీమ్ ఎందుకంటే అసలు వాళ్ళ వర్షన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటే చెప్పారు దిస్ వాజ్ అన్ ఎక్సలెంట్ ఫిలిం అది కాదు సార్ మేము చాలా కష్టపడి చేశాము డబ్బులు వస్తేనే సార్ ఎందుకు ప్రొడ్యూసరు ఇప్పుడు ఈ సినిమా ఐడియాని ఎవరు ఎగ్జిక్యూట్ చేయరు కానీ బికాస్ దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ భరత్ ఆయన డిస్ట్రిబ్యూషన్లో ఉండి 20-30 పిక్చర్లు మంచి ఫిలిమ్స్ ఇప్పటికి ఆల్రెడీ రిలీజ్ చేశాడు స్టార్టింగ్ ఫ్రమ్ ఈ రోజుల్లో మిర్చి అక్కడ నుంచి రీసెంట్గా వచ్చినంత వరకు సో మెనీ ఫిలిమ్స్ అండ్ హీ హాస్ సో మెనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ హీ ఈజ్ మై ఫ్రెండ్ సిన్స్ 12 years ఆ యొక్క కాన్ఫిడెన్స్తో నేను భరత్ ఇట్లా ఒకటి ఉంది నేను ఎంతమందికి చెప్పిన అవ్వట్లేదు నువ్వు కొద్దిగా నాకు ఇచ్చావంటే సపోర్టు మీన్స్ ఐ హ్యావ్ మై ఓన్ గ్రూప్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసి ఒక మంచి పిక్చర్ చేద్దామని దానికి ఎంటర్ అయినాడు నెక్స్ట్ వన్ ఆఫ్ ది స్టేజ్ వచ్చేటప్పటికి మేము అనుకున్న స్మాల్ బడ్జెట్ కూడా మాకు చాలటం లేదు ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద బడ్జెట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ది మనీ అలాంటప్పుడు మై ఫ్యామిలీ మెంబర్ లాగా నా అన్నలాగా డాక్టర్ ప్రవీణ్ ఈయన ఎంటర్ అయ్యి ఆయన ఒకటే అడిగినాడు ఏంటి శేఖర్ అని అడిగాడు సార్ దిస్ ఈజ్ ద థింగ్ నాకు స్క్రిప్ట్ ఏమోదో ఐ నో యూ మీన్స్ ఐ నో యూ నేను నీకు మీన్స్ ఐ విల్ హెల్ప్ ఈరోజు సినిమా ఇంత రిచ్గా వచ్చిందంటే హీఈస్ ద రీజన్ ఎక్కడ కూడా ఎంత అడిగితే అంత ఇచ్చాడు అనమాట నవీన్ అండ్ అనదర్ ఫ్రెండ్ పోస్ట్ ప్రొడక్షన్ అక్కడికి వచ్చేసేటప్పటికి అక్కడున్న అమౌంట్లు కూడా అయిపోయినాయి
కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అందరూ టెక్నీషియన్స్, డిటిఎస్ మన రమేష్ గారు, డబ్బింగ్ మిస్టర్ సురేష్ గారు, ఎడిటింగ్ సో మెనీ పీపుల్, అందరికీ నేను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళ ఖర్చులుగానే ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే హీ హాజ్ ఎంటర్డ్ అండ్ హీ హాజ్ గివన్ ఎవ్రీథింగ్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ వీ గాట్, అండ్ ఎస్పెషలీ డిఐ బాలాజీ రెడ్డి గారు ఈ సినిమాకి చేసిన సపోర్టు ఐ కాంట్ ఫర్గెట్. ఎందుకంటే ఐఫోన్తో చేసిన సినిమాకి డిఏ చేయాలంటే ఒక 5-6 మంది దగ్గరికి వెళ్తే సార్ ఈ ఫార్మాట్ దీనికి సెట్ అవ్వదు, దయచేసి మా వల్ల కాదని. సో నేను ఐఫోన్తో నేను సినిమా చేయలేకపోయానంటే ఆయన టెక్నికల్ ఈజ్ వెరీ సౌండ్. బాలాజీ గారు డిఏలో ఆయనకున్నంత నాలెడ్జ్ ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. అండ్ ఆయన కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెసింగ్ చేసి 3-4 సార్లు ఎగ్జిక్యూషన్ కానీ ఆయన పడిన కష్టము అంతా ఇంత కాదు. ఎందుకంటే రెడ్ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యేటప్పుడు యూ విల్ గెట్ క్లిప్ నేమ్స్ 1, 2, 3, 4 ఇందులో రాదు, అన్ని జీరోస్ వస్తుంది. సో ఏ క్లిప్ ఎక్కడ ఉన్నది ఏం లేదు. మేము సినిమా షూటింగ్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళి వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ ఎవ్రీథింగ్. దాన్ని ఎత్తుకొని అక్కడ ఎడిటింగ్లో పెట్టి అక్కడ ఇంకో నెంబర్ వేయాలి, ఈ నెంబర్ చేసి అక్కడ వెళ్తే ఆ 2 నెంబర్లు మ్యాచ్ కావు. సో హీ హాస్ డన్ ఏ లాట్ ఆఫ్ జాబ్. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఐ ఓవ్ ఎ లాట్. 100% ఈ సినిమాని మీ సినిమాగా ఓన్ చేసుకొని దయచేసి ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఫ్రమ్ సౌత్ ఇండియా ఏ స్మాల్ ఫిలిం ఇన్ ఏ బిగ్గర్ రేంజ్, దట్ టు విత్ ఐఫోన్. టెక్నికల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్కి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది, అందులో డౌటే లేదు. మంచి పిక్చరే చేశాము. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదేదో ఐఫోన్ సినిమా ఇంకో సినిమా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు, భారీగా ఉంటుంది పిక్చరు. కాన్ఫిడెంట్గా ప్లీజ్ బిలీవ్ ఇన్ అస్, బిలీవ్ ఇన్ మై మైండ్. నేను 100% మనసు పెట్టి ఈ సినిమా చేశాను. అల్లా టప్ప సినిమా ఇది కానే కాదు. మీకు కావాల్సిన అన్ని రకాల A to Z మీకు ఏమేమి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక పెద్ద హీరో సినిమాలు ఉంటుందో ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఇన్ ద ఫిలిం. సో ప్లీజ్ మీడియా పీపుల్ మీరు దయచేసి ఇది నా రిక్వెస్ట్గా అనుకోండి. బికాస్ మేమేదో పని చేశాము అనే నేను చెప్పట్లేదు, నిజంగానే ఎవరికో ఒకరికి ఈ సినిమా వల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే హిందీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ రీమేక్ అడిగారు నన్ను. ఇట్ ఈస్ దేర్, జస్ట్ వాళ్ళు చూసింది మీలాగానే జస్ట్ టీజర్ చూశారు. ఐఫోన్ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేద్దామని అంటున్నారు. సో అలా ఉంది. ఇవన్నీ ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి ఆడితేనే అన్నీ వస్తుంది, బట్ స్టిల్ ఆ ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి ఈ ఎంకరేజ్మెంట్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం అండర్లైన్ చేసి ఫస్ట్ టైం షాట్ అండ్ ఐఫోన్ 6s Plus ఇన్ ఇండియా అనేది మీరు పెట్టారంటే ఈ సినిమాకు రావాల్సిన అప్రోచ్ వస్తుంది. మీరు ధైర్యంగా రాయండి, దాని గురించి అవసరం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరందరూ మాకు ఎంకరేజ్ చేసినారంటే వీ ఆల్ విల్ బీ సక్సెస్ఫుల్. ఈ సినిమా అనుకున్నట్లు వెళ్ళిందంటే ఇమీడియట్లీ ఇంకొక మంచి పిక్చర్ అగైన్ విల్ కమ్ బ్యాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మేక్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మా టీమ్ మెంబర్స్ కానీ అందరూ వెరీ సపోర్టివ్ అండి. సో ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు 2.5 hours కూర్చొని అలానే విన్నానండి. తర్వాత ఇంటర్వెల్ అన్నారు, ఏం అర్థం కాలేదు. అప్పుడు ట్విస్ట్ చెప్పారనమాట, మిగతా హాఫ్ ఇంకా 2.5 hours కూర్చొని తర్వాత వినాల్సి వచ్చింది. సో ఐ వాజ్ వెరీ షాక్. అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీ ఎలా తీయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. వెంటనే షూట్ స్టార్ట్ చేశారు అండ్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ అండి మాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్ యూత్ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. సో ప్లీజ్ బ్లెస్సెస్ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు డైరెక్టర్ సార్. యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని. ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఓకే సూపర్ అనుకున్నాను. అండ్ ఇంకొక డౌట్ ఉండేదండి, షూట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఐఫోన్లో తీస్తున్నారు, ఎలా వస్తుంది, మమ్మల్ని మేము ఎలా ప్రూఫ్ చేసుకుంటాం అనేసి. సో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు అనుకున్నా, ఒకటే సార్ని అడిగాను, సార్ అసలు మనం ఐఫోన్తో చేసిన పిక్చర్ ఇదేనా అనేసి. సో అప్పుడే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, మా మూవీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటే ఇంకా చాలా సక్సెస్ అవుతాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు స్టోరీ చెప్పినప్పుడు 1.5 hour అట్లనే కూర్చున్నాను. స్టోరీ చెప్పారు, ఇంటర్వెల్ అన్నారు, నాకేం అర్థం కాలేదు. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ వాట్స్ గోయింగ్ ఆన్ మళ్ళీ చెప్పరా అని. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ద స్టోరీ. అంటే స్టోరీ ఎంత పవర్ఫుల్ ఉందంటే ఆయన యాక్చువల్గా పెద్ద హీరోని తీసుకొని చేయాల్సింది, కానీ ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే స్టోరీ వాజ్ వెరీ గుడ్. సో కొత్త వాళ్ళని తీసి చేద్దామని అనుకున్నారు అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు.
నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్రెండ్స్ ఇందులో బాగా సపోర్ట్ చేశారు. చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను అనమాట, లైక్ ఏ ఫ్యామిలీ. మొత్తం టీం చాలా ఎంజాయ్ చేస్తా, చాలా కష్టపడతా అంతా చేసాం మూవీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కోరికలు ఉంటాయా ఉండవా? ఎవరికి లేవా? మనకున్నాయి కదా. చేస్తానండి. స్నాక్స్ అయిపోయింది కదా. యా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మిస్టర్ ధ్రువ్ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అంటే అందరు ఫ్రెండ్స్ ఉంటారు కానీ గాడ్ ఒకటేసారి ఛాన్స్ ఇస్తాడు, అవునా కదా? దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ లక్కీలీ నేను ప్రొడ్యూసర్ కాకుండా హీ హాజ్ ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఆర్టిస్ట్ ఆల్సో. సో దట్ విల్ బీ సీవింగ్. క్లాప్స్ కొట్టండి అమ్మా ఇప్పుడన్నా. థ్యాంక్ యూ. యా. సో ఇదంతా సార్ చెప్పినట్టు ఫ్రెండ్స్ వీళ్ళ వల్లనే మేము ఇప్పుడు ఇక్కడ ఉండి ఐఎమ్ టాకింగ్ టు యూ. సో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికీ మనీ ఉంటుంది, సార్ చెప్పినట్టే అందరు ఎర్న్ చేస్తారు. బట్ టైం గాడ్ ఒకటేసారి ఇస్తారు. సో దట్ యూ షుడ్ గ్రాబ్ ఇట్ అండ్ యూ యూటిలైజ్ ఇట్ వెరీ నైస్లీ. సో లక్కీగా హీఈస్ మై హస్బెండ్, డాక్టర్ గారు. డాక్టర్ ప్రవీణ్ ఈజ్ మై హస్బెండ్. ద సపోర్ట్ విచ్ హీ హాస్ గివెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద లేడీస్. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్వ్స్. మీరు కూడా కొట్టచ్చు. లేదు, ఉమెన్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ రియలీ గ్రేట్ నౌ డేస్, అవునా కదా? మీకు వైఫ్ లేరా? ఓకే. సో ఈ ఫ్రెండ్స్ మిస్టర్ నవీన్, మిస్టర్ భరత్, మళ్ళా శేఖర్ సార్, మేము పరిచయం అయింది జస్ట్ 3-4 ఇయర్స్ అంతే కదా సార్? 3-4 ఇయర్స్లో సార్ వచ్చి జస్ట్ మాకు స్టోరీ చెప్పారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకేం అర్థం కాలేదు, కానీ ఏ టెక్నాలజీతో తీశారు అన్నది అది మాకు బాగా నచ్చింది. సో దానివల్ల మేము జస్ట్ ఓకే సార్ మీ ఇష్టం సార్ అన్నాం. ఇప్పటి వరకు కూడా ఐ డెంట్ సీ ద మూవీ ఎనీథింగ్. సార్ ఎట్లా చెప్తే అలా యాక్ట్ చేశాను. వీళ్ళందరూ ఎలా మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నాం. మాకు షూటింగ్ లాగా అనిపించలేదు, ఏదో పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. సో ఐఫోన్ తోటి తీశారు, ఆ ఒక్క విషయంతో వచ్చి ప్లీజ్ సీ ఇట్ అండ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ.